హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము పాలకూర బజ్జీ చేసుకున్నామండి. దీనికోసం అయితే శనగపిండి, కప్పు శనగపిండి, అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ ముందుగానే నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర, ఇదంతా కూడా దాంట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా ఎక్కువనే వేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం దాని ఫ్లేవర్. అండ్ నెక్స్ట్ కొత్తిమీర చిన్నగా చించి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పసుపు, నెక్స్ట్ కారం, తగినంత ఉప్పు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అండ్ వామును కూడా ఇలా రబ్ చేసి వేసుకోవాలి. అప్పుడైతేనే దాని ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా తెలుస్తుంది. లాస్ట్లో ఇంకా మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. చివరికి అయితే బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొంచెంగా వేసుకోవడమే. ఇంకా వేడి పాలకూర బజ్జీ అయితే రెడీ అండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ పరంగా చాలా బాగుంటాయి. ఇదిగో ఇలా వచ్చిందండి వేడి పాలకూర బజ్జీ.